ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసం అనేది అగ్ని యొక్క బలమును ఆర్పివేసినదిగా చెప్పవచ్చు. అగ్ని యొక్క బలమును ఆర్పివేసినదిగా చెప్పవచ్చు. విశ్వాసం గురించి, ఇది బలమైన విశ్వాసం గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము దానియేలు 3వ అధ్యాయము 16-17 వచనంలో ఇలా ఉందన్నమాట. 16-17 వచనం. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు. ఇందుని గురించి అంటే జవాబు ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న ఏడుమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము సేవించున్న దేవుడు ఈ అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. అంత గొప్ప దేవుడు అని చెప్పాడు. ఎంతకీ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు యూదులు. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టి ఏలినప్పుడు బబులోను దేశంలో షద్రకు, మేషకు, అబేద్నెగోయు అనే ముగ్గురు స్నేహితులు, వాళ్ళతో పాటు దానియేలు కూడా ఉన్నాడు. అయితే వీళ్ళ ముగ్గురు ఆ దేశంలో ఒక పని ఉంది, రాజకార్యములు విచారించుటకు నియమించబడ్డారన్నమాట ఆ దేశంలో. అయితే అక్కడ రాజు యొక్క సైన్యంలో రాజు, అధికారులు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఆ దేశంలో ఉన్న రాజు యొక్క ప్రతిమను బంగారంతో చేసి నిలబెట్టాలి. దానికి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నమస్కరించి పూజించాలని ఒక శాసనము రాయబడింది అన్నమాట. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజు యొక్క బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యాలి, పూజ చెయ్యాలి. అట్లా చేయని పక్షంలో కాలుచున్న అగ్నిగుండంలో వేయబడును. ఎవరైతే రాజు యొక్క ప్రతిమకు నమస్కారం చేయరో వారు కాలుచున్న అగ్నిగుండంలో వేయబడినని ఒక శాసనం కూడా రాసినారు. అయితే రాజు ప్రతిమను బంగారంతో తయారు చేసినారు. అక్కడున్న రాజులు, అధికారులు, అక్కడున్న ప్రజలందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగోయు అనే వారు మాత్రం నమస్కారం చేయలేదు, వాటిని పూజించలేదు. వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉందన్నమాట. ఆ ధర్మశాస్త్రానికి లోబడి ఉంటారు. ఆ ధర్మశాస్త్రం ఏంటంటే యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు మాకు లేడు, ఏ దేవుడిని కూడా మేము పూజించమని ఒక నిబంధన వాళ్ళకి కలిగి ఉన్నారు. రాజా మంత్రులు చెప్తున్నారు, రాజా మీరు విచారణకర్తలుగా నియమించిన ముగ్గురు షద్రకు, మేషకు, అబేద్నెగోయు అయిన వారు నీ ప్రతిమకు నమస్కారం చేయట్లేదు, ఏ దేవతలను కూడా పూజించలేదని రాజుకి కబురు పంపించాడు. వెంటనే రాజు వాళ్ళని పిలిపించమన్నాడు. వచ్చినారు. అడిగినట్టు రాజు, మీరు ప్రతిమకు నమస్కారం చేయట్లేదు, ఏ దేవతను కూడా మీరు సాగలబడి పూజించలేదని
నా దగ్గరికి సమాచారం వచ్చినది, అది నిజమా అని అడిగాను. అప్పుడు చెప్తున్నారు మాటల్లో ఈ ముగ్గురు కలిసి, ఓ రాజా ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవాలన్న చింత మాకు లేదు. ఇందుని గురించి మీకు జవాబు ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన దేవుడు, జీవం గల దేవుడు అని రాజుతో తెలియపరిచినారు. రాజు కోపం ఎలా ఉంటుంది చెప్పు. పరాయి దేశంలో ఉన్నారు వీళ్ళు. మొత్తం అక్కడ ఉన్న ప్రజలు, మంత్రులు అందరూ కూడా రాజు ఆధీనంలోనే ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురు రాజు ఆధీనం కానీ అక్కడున్న ఆచారమైన కార్యాలు కానీ వాళ్ళు ఏమీ లెక్క చేయట్లేదు. దీని గురించి మేము చింతపడనవసరం లేదు, దీని గురించి మీకు జవాబు ఇవ్వనవసరం లేదు, నువ్వు అగ్నిగుండంలో వేసుకున్న మమ్మల్ని రక్షించే మా జీవం గల దేవుడు మాకున్నాడని రాజుతో చెప్పినాడు. ఎప్పుడైతే ఈ మాట రాజుతో అన్నారో రాజుకి వెంటనే కోపము రగులుకుంది. 7 మంట ఇంకా పెంచమన్నాడు రాజు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో వేయాలి. అయితే వీళ్ళలో ఎటువంటి చింత లేదు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి అనుమానం లేదు. విశ్వాసం అనే కోటలో ఉన్నారు వీళ్ళు. పవిత్రమైన విశ్వాసమైన కోటలు ఉన్నారు. నువ్వు నిలబెట్టి నీ దేవతలను కానీ నీ ప్రతిమను కానీ మేము పూజించు అని చెప్తున్నాడు. నువ్వు కాల్చున్న అగ్నిగుండంలో వేసుకున్నా పర్లేదు చెప్తున్నాడు. వీళ్ళ ముగ్గురు ఈ విశ్వాసం ఎంత దృఢమైనది, ఎంత పవిత్రమైనది. మేలిమ బంగారమైన పవిత్రమైన గల విశ్వాసం. సందేహం లేదు, భయం లేదు, అనుమానం లేదు. ఏ పాపం లేని కల్తీ లేని విశ్వాసం, ఏ పాపం లేని కల్తీ లేని విశ్వాసం, దృఢమైన విశ్వాసం దేవుడి పైన. దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు. రాజు మమ్మల్ని ఏం చేస్తాడు, అగ్నిగుండంలో వేసేస్తున్నాడని భయం లేదు. ఈ దేశంలో మమ్మల్ని చంపేస్తారని ఆయన భయమే లేదా. మేలిమ బంగారం గల దృఢమైన విశ్వాసంతో కలిగి ఉన్నారు. విశ్వాసమైన కోటలో కలిగి ఉన్నారు అన్నమాట. పవిత్రమైన విశ్వాసం కలిగి ఉన్నారు. పవిత్రమైన విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు. సైన్యంలోంచి కొంతమంది బలిష్ఠులను పిలిపించి వీళ్ళ ముగ్గురిని అగ్నిలో వేసేయమన్నాడు రాజు. అంటే వీళ్ళకంటే బలవంతులు, అంటే వీళ్ళ ముగ్గురు బలవంతులు కాబట్టి ఇంకా బలం గలవారు రండి, వీళ్ళ ముగ్గురిని మంటల్లో ఇసిరేశారు. ఎవరైతే వీళ్ళ ముగ్గురిని మంటల్లో ఇసిరేశారో వాళ్ళు కాలిపోయారు. మంటల్లో వాళ్ళు కాలిపోయారు. వీళ్ళ ముగ్గురికి ఏమవలేదు. వీళ్ళ ముగ్గురితో పాటు సజీవు గల దేవుడు ఈ మంటల్లో ఉన్నాడు అన్నమాట. రాజు చూస్తున్నాడు, నేను ముగ్గురిని వేసినాను కదా, నాలుగో వ్యక్తి ఎవరు అంటే వీళ్ళ జీవించిన దేవుడు జీవం గల దేవుడు, ఈయన సృష్టికర్త అయిన దేవుడైన రాజు మనోనేత్రంలో వెలిగించబడ్డాడు. బబులోను రాజ్యం అంతా మారుమోగిపోయింది. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఏ శాసనంలో అయితే రాసినారో అగ్నిగుండంలో ఏమని, ఆ శాసనం తిరిగి
తీసేశారు. మళ్ళీ కొత్త శాసనములు రాసినారు. ఏ శాసనములు అంటే వీళ్ళ దేవుడు తప్ప ఏ దేవుడిని పూజించకూడదు. వీళ్ళని ఏమనన్నా వాళ్ళని తుత్తినీయంగా చేసేస్తా. కొత్త శాసనం రాసినారు రాజు. ఇచ్చే దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తారు. వీళ్ళకి రాసిన శాసనములు ఏంటంటే, వీళ్ళకి రాసిన దేశంలో ప్రకటించబడిన అధికారం ఏంటంటే, ఎవరైతే రాజు ప్రతిమకు మొక్కలేదో వాళ్ళని మనుషున్న అగ్నిగుండంలో వేసేస్తాననే అధికారం ఒకటి విడుదలైంది. ఈ అద్భుత కార్యం చూసిన తర్వాత మళ్ళీ దీన్ని తొలగించారు. కొత్త అధికారం తీసుకొచ్చాడు రాజు. ఇలా సేవించున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్త అనే దేవుడు. ఆయన తప్ప దేవుడు లేడు. బబులోని దేశమంతా మారుమోగిపోయింది. వీళ్ళ జోలికి ఎవరైనా వచ్చినా అంటే తుత్తినీయంగా అంటే చంపేస్తాను అన్నాడు. వీళ్ళ జోలికి కావాలని వస్తే కొత్త శాసనం రాసినాడు మన రాజు. అంటే వీళ్ళు ఏముంది? కల్తీ లేని విశ్వాసం, పాపం లేదు, పవిత్రమైన విశ్వాసం కలిగి ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే రాజు దగ్గర అగ్నిగుండంలో వేస్తున్నాను అన్నప్పుడు చెప్పినప్పుడు అగ్ని మంటల్లో ఎవరేసినా చనిపోతారు. మరి వీళ్ళ గురించి దేవుడు ఆలోచించడా? అరే రాజు ఆధీనంలో ఉన్నారు కదా, అగ్ని మంటలు అయితే మేము కాలిపోతామేమో, పొను లోబడిపోదామనే ఆలోచన వీళ్ళకుందా? లేదు. సర్వోన్నత దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా ఆయన దేవుడే. నమ్మకంగా ఉన్నారు. అది విశ్వాసం అంటే, నమ్మకమైన విశ్వాసం, పవిత్రమైన విశ్వాసం, పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉన్నారు. మళ్ళీ ద్వారా శాసనంలో తిరగరాయబడినది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా పవిత్రమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి కల్తీ ఉండకూడదు, ఎటువంటి పాపం ఉండకూడదు, కల్తీ విశ్వాసం కలిగి ఉండకూడదు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం కలిగి శద్రకు, మేషకు, అబేద్నెగో అని వారు ఎట్లాగైతే ఉన్నారో, నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు కంపల్సరీ సహాయం చేస్తాడు. భయం ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు, ఎవరో ఏదో చేస్తారని అనుమానమే ఉండకూడదు. ఎందుకు మనం సేవించున్న దేవుడు జీవం గల దేవుడని వాళ్ళు రుజువు చేశారు. వాళ్ళు అన్న మాటలకి దేవుడు దిగొచ్చాడు కిందకి. వాళ్ళ ముగ్గురిని మంటల్లో కాలిపోకుండా కాపాడాడు. నిన్ను నన్ను కాపాడే దేవుడు అంటే మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. తన బిడ్డల్ని తన రెక్కల చాటున కాపాడుతానన్నాడు. నమ్మకమైన విశ్వాసంతో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్యం దీవించింది గాక. ఆమేన్.